2021లో జరగాల్సిన జనగణన ఎట్టకేలకు ప్రారంభం కానుంది. 2 దశల్లో జనగణన చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. తొలుత పర్వత ప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. అనంతరం దేశంలోని మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించనుంది. కులగణన కూడా చేపట్టాలని ఇటీవల కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో జనాభా లెక్కల సేకరణలో భాగంగా కులగణన చేపట్టనున్నారు. దేశంలో జనగణనకు షెడ్యూల్ ఖరారైంది. ఈసారి జనగణనను 2 దశల్లో చేపట్టాలని నిర్ణయించిన కేంద్రం ఇందుకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈసారి జనగణనలో కులగణన కూడా చేపట్టనున్నట్టు తెలిపింది. తొలి దశలో పర్వత ప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో జనగణన చేపట్టనున్నట్టు వెల్లడించింది. తొలి దశ జనగణన 2026 అక్టోబర్ 1 నుంచి చేపట్టనున్నట్టు తెలిపింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో 2027 మార్చి 1 నుంచి జనగణన చేపడతామని తెలిపింది. కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈసారి జనగణనలో కులగణన చేపట్టనున్నట్టు హోంశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. జనాభా లెక్కలు 2027 పేరుతో చేపట్టే జనగణనకు సంబంధించి అధికారిక గెజిట్ ఈ నెల 16న విడుదల చేసే అవకాశం ఉందని తెలిపింది. ప్రతి 10 ఏళ్లకొకసారి జనగణన చేపట్టాల్సి ఉండగా కరోనా కారణంగా 2021 ఏడాది జనగణనను వాయిదా వేశారు. దేశంలో చివరిసారి 2011లో జనాభా లెక్కలు సేకరించారు. 2011లో చేపట్టిన జనగణనను కూడా 2 దశల్లో చేపట్టారు. తొలి దశలో హౌస్ లిస్టింగ్ ను చేపట్టారు. ఈ ప్రక్రియ 2010 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు సాగింది. రెండో దశలో జనగణనను 2011లో ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు నిర్వహించారు. 2021లో జరగాల్సిన జనగణన కూడా 2 దశల్లో చేపట్టాలని భావించారు. తొలి దశను 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, రెండో దశను 2021 ఫిబ్రవరిలో నిర్వహించాలని భావించారు. అయితే 2020లో కరోనా కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది.